అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేయబోయిన మరొక కుట్రని ముందుగానే పసిగట్టిన నారా లోకేష్ గారు దాన్ని భగ్నం చేశారండి. వైసీపీ వేసిన స్కెచ్కి పై స్కెచ్ చేశాడు ఈయన. జనరల్గా ఎత్తుకు పై ఎత్తు అంటారు, కానీ ఇప్పుడు వైసీపీ వేసింది ఎత్తు కాదు, స్కెచ్ చేశారు. ఆ స్కెచ్లో ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని దాంట్లో ఇరికిద్దామని చాలా గట్టిగా ట్రై చేశారు. అయితే లోకేష్ గారు ఎలాంటి వాడు అంటే చంద్రబాబు నాయుడు గారిలా కాదు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలాగంటే ఆయన మంచోళ్ళకి మంచోడు, మోసగాళ్ళకు కూడా మంచోడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నది అది. కానీ లోకేష్ గారు అలా కాదు. లోకేష్ గారు మంచోళ్ళకి మంచోడు, మోసగాళ్ళకి మోసగాడు. ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళతో అలాగే బిహేవ్ చేసే వ్యక్తిత్వం లోకేష్ గారిది. ఇప్పుడు ఎందుకు నేను ఇది చెప్పాల్సి వచ్చింది అంటానంటే అండి, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని ఆయన అన్నాడు అనేది ఎస్సీలు పుట్టుకుని అవమానించడానికి విపరీతంగా ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. అప్పుడు పాపం మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, నేను అనలేదు కదా, అనందానికి ఎవరు నమ్ముతారు, దీన్ని ఎవరు నమ్ముతారు, నేను అది కులాన్ని అవమానించే కోణంలో అనలేదు కదా అనుకున్నాడు తప్ప దాన్ని లేదు వీళ్ళు చేసిన మోసాన్ని మనం ముందుగా ప్రజలకు చెప్పాలని అనుకోలేదు. ఎవరు నమ్మరేమో అనుకున్నాడు ఆయన. అలాగే వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రచారం చేశారు అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు కూడా వ్యవసాయానికి నేను అంత కరెంట్ ఇచ్చాను, ఇంత మేలు చేసినోడిని, నన్ను ఎందుకు అలాగంటే నమ్ముతారు అనుకున్నాడు తప్ప దాన్ని ముందుగానే అడ్డుకోవాలనే ఆ విషయాన్ని ఆయన అప్పుడు గ్రహించలేకపోయారు. కానీ లోకేష్ గారు అలా కాదు. లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి 2.0 అంటే నెక్స్ట్ వెర్షన్. ఈయన ఏదన్నా ఎవడన్నా కనుక ఇరికిద్దామని ట్రై చేస్తే ఆడిని అందరూ ఇరికించి పారేస్తాడు. దానికి ఉదాహరణే ఇప్పుడు విగ్రహాల రాజకీయానికి తెరదీసింది వైసీపీ. మొన్నదాకా దళితులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే టీడీపీకో వ్యతిరేకంగా అవ్వాలని చెప్పేసి దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. మాలాంటి వాళ్ళు అందరూ చెప్పడం మొదలెట్టాక అరే ఇంకా దళితులను మనం మోసం చేయలేము కాబట్టి ఈసారి యాదవులను టార్గెట్ చేద్దాం. యాదవులు కూడా తెలుగుదేశం పార్టీకి వెనుదనుగా ఉంటారు, యాదవులు కూడా బలవంతులు, వాళ్ళని ఎలాగైనా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి యాదవులను దూరం చేద్దామనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా చేసిందండి. అయితే దీనిలో ఉన్న ఆ లోతుల్లోకి మనం వెళ్ళకముందు మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే, ఇప్పుడు రాజేష్ గారు విగ్రహాన్ని దేవుడి రూపంలో పెట్టడం తెలంగాణ హైకోర్టు కూడా ఖండించింది కదా, కాబట్టి ఇక్కడ పెట్టడం తప్పే కదా అంటున్నారు. నిజం. ఒకవేళ తెలంగాణ హైకోర్టు విగ్రహాన్ని ఆ రూపంలో ఉండకూడదు, మార్పులు చేయమన్నది, మార్పులు చేశారు వాళ్ళు. తెలంగాణలో ఖమ్మంలో పెట్టేశారు. మరి అక్కడ విగ్రహానికి ఇక్కడ విగ్రహానికి హైకోర్టు దేనికైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ విగ్రహం ఎలాగుంది, ఇక్కడ తక్కెళ్ళపాడులో వీళ్ళు మొదలుపెట్టిన విగ్రహం ఎలాగుంది, అవి కూడా ఒకసారి మీకు చూపిస్తానండి. ఎందుకంటే మోసం చేయడానికి వైసీపీ చాలా కుయుత్తులు పొందుతుంది, చాలామందిని రెచ్చగొడుతుంది, కులాలను రెచ్చగొడుతుంది, మతాలను రెచ్చగొడుతుంది. కాబట్టి వాస్తవాలు కూడా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో చేస్తారు. యాక్చువల్గా ఈ కథకి ఫుల్ స్టాప్ పెట్టేశారు లోకేష్ గారు. అయితే ఆయన ఫుల్ స్టాప్ ఎలా పెట్టారో ముందు చెప్తాను, ఆ తర్వాత దాని లోపల ఉన్న వివరాలని ఇంకెవరైనా కొంతమంది అపార్థం చేసుకున్న వాళ్ళు ఉంటే వారికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి, తక్కెళ్ళపాడులో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని శ్రీకృష్ణుల వారి రూపంలో పెట్టారు. పెడితే వెంటనే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే రెచ్చగొట్టారు, యాదవులను రెచ్చగొట్టారు, హిందువుల్ని రెచ్చగొట్టారు. అందులో ఒకరిద్దరిని డైరెక్ట్గా తక్కెళ్ళపాడు పంపించి అక్కడ వాళ్ళతో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఓ ప్రయత్నం చేశారండి. ఇప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళాడు, వెళ్ళి వాళ్ళందరినీ బాగోదు, ఇలా చెప్తే బాగోదు, అలా చెప్తే బాగోదు అని కొంచెం దురుసు పదజాలం. ఒకవేళ వాళ్ళు ఏదైనా కనుక సానం కోల్పోయామని చేస్తే, ఇదిగో బీసీలని తెలుగుదేశం వాళ్ళు, అందులోనూ పలానా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇలా చేశారు, అవమానించారు, దాడి చేశారు, యాదవుల మీద తెలుగుదేశం కమ్మ వాళ్ళు దాడి చేశారు కాబట్టి యాదవులందరూ తెలుగుదేశం దూరం అవ్వాలనేది వెంటనే వైసీపీ భుజానికి ఎత్తేసుకుంటుంది, విపరీతంగా ప్రచారం చేస్తుంది. ఏమి లేని దగ్గరే విపరీతంగా ప్రచారం చేయడం వైసీపీ బలం. కానీ అక్కడ ఆ గ్రామస్తులందరూ చాలా హుందాగా ప్రవర్తించడం వల్ల వైసీపీ వేసిన స్కెచ్ అక్కడ ముందుకెళ్ళలేదు. అయితే మరి సోషల్ మీడియాలో ఒక రచ్చ అయితే మొదలైంది. కొంతమంది ఏమంటారు, అవును ఎన్టీఆర్ గారు అంటే ఆయన మొత్తం ఈ దేవుళ్ళందరినీ కూడా సినిమా రూపంలో బయట తీసుకొచ్చి ప్రజలకు దగ్గర చేసిన వ్యక్తి, ఆయన ముఖ్యంగా యాదవులకు కానీ లేకపోతే హిందూ ధర్మానికి కానీ కట్టుబడిన వ్యక్తి. ఒకవేళ శ్రీకృష్ణుల వారి గురించి ఎవరికైనా హక్కు ఉంది అంటే అది మిగిలిన వాళ్ళు అందరికన్నా కూడా ఎన్టీఆర్ గారికి ఎక్కువ హక్కు ఉందనేది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఎస్, అలా పెట్టడం కరెక్టే అని. మరి కొంతమంది ఏమంటారు, లేదు దేవుడి రూపంలో మనుషులు విగ్రహాలు పెట్టకూడదు,
కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాను కొద్దిమంది అంటారు. అంటే ఇది ఇలాగ మళ్ళీ రగడ రాజుకుంటుంది. ఈ రాజుకుని మళ్ళీ ఎక్కడి దాకా వెళ్ళిపోద్ది అంటే అదిగో కమ్మవారికి యాదవులకి గొడవ మొదలైపోయింది, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు, లేకపోతే వీళ్ళిద్దరూ కూడా పెడతారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. అలా జరిగే అవకాశం కూడా ఉంది. అయితే మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద రుద్దేయడానికో లేకపోతే అక్కడ ఒక సామాజిక వర్గానికి తక్కిళ్ళపాటులో దీన్ని అంటగట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు లోకేష్ గారు చెప్పాను కదండి, మోసగాళ్ళకి మోసగాడు, ఎవరికి దొరకడో, ఎవరైతే ఆయన ఇరికిద్దాం అనుకుంటాడో ఆయన్ని ఇరికించి ఆయన పక్కన హ్యాపీగా నవ్వుకుంటూ నించుంటాడు. ఆయన ఏం చేశాడు, చాలా సింపుల్గా విగ్రహాన్ని అది పెట్టారు కదా, శ్రీకృష్ణుల వారి రూపంలో ఉన్న విగ్రహాన్ని అర్జెంట్గా తీసేసి ఈ విగ్రహాన్ని పెట్టండి అన్నాడు. పెట్టండి అంటే దానికి తక్కెళ్ళపాడు గ్రామస్తులు కూడా చాలా హుందాగా సహకరించారండి. ఎప్పుడైతే విగ్రహం అనుకున్న వెంటనే మారిపోయిందో ఇక ఆ విగ్రహం చుట్టూ చేద్దాం అనుకున్న రాజకీయం, ఆ విగ్రహం చుట్టూ చేద్దాం అనుకున్న ఘర్షణలో, ఆ విగ్రహం పేరుతో తెలుగుదేశం పార్టీకి యాదవులు శత్రువులు చేద్దామనే వైసీపీ ప్రయత్నం కుల్లికాల్లో కలిసిపోయిందండి. లేదు అలా కాకుండా అక్కడ కూడా పట్టుదలకి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా లేదండి మేము పెడతామండి అని వాళ్ళంటే పెట్టడానికి వీలేదని ఇంకా దీన్ని ఇంక పెద్ద రాజకీయం చేసేయడానికి రెడీగా ఉన్నారు యువతల. మనం చదరంగం ఆడేటప్పుడు కూడా మనం చాలా పెద్ద పవర్ మూవ్ చేస్తాం ముందుకి, కానీ అవతల ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి ఒక గడి వెనక్కేస్తాం. ఒక గడి వెనక్కేయడం అంటే వ్యూహంలో భాగమే తప్ప అది అవతలకి భయపడడం కాదు. ఇక్కడ వైసీపీ వాళ్ళని ఎంత అలా ఇరికించాడంటే లోకేష్ గారు, ఇప్పుడు మార్చండి ఒకసారి. ఇది ఖమ్మంలో పెట్టిన విగ్రహం అండి. యాక్చువల్గా ఇప్పుడు చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఖమ్మంలో విగ్రహాన్ని హైకోర్టు వద్దని చెప్పింది కదా, కాబట్టి ఇక్కడ విగ్రహం పెట్టడం తప్పు కదా, హైకోర్టే వద్దని చెప్పింది కదా అన్నారు. అంటే వాస్తవాలు చాలామందికి ప్రజలకు తెలియవు. ప్రజలందరూ ఏమనుకుంటారంటే ప్రచారాన్నే నమ్ముతారు. ఫస్ట్ ఖమ్మంలో విగ్రహాన్ని శ్రీకృష్ణ వారి రూపంలో విగ్రహాన్ని తీసేమన్నదట హైకోర్టు, కానీ ఇక్కడ పెట్టారు అంటే హైకోర్టు వ్యతిరేకంగా పెట్టారనే అపోహలో కొంతమంది అమాయకులు ఉన్నారు. మా నాన్నదమ్ములే, వారి కోసం చెప్తున్నాండి. ఇది ఖమ్మంలో ఫస్ట్ విగ్రహాన్ని ఎలా పెట్టారండి అంటే శ్రీకృష్ణుల వారి రూపంలో ఈ చేతిలో మురళి ఉంది, మురళి పట్టుకుని నించుని ఉన్నారు. అప్పుడు కొంతమంది తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి అది కాదండి మాకు అభ్యంతరకరం అండి, ఖచ్చితంగా తీసేయాలండి అంటే అక్కడ విగ్రహాన్ని మొత్తం తీసేయలేదండి. విగ్రహానికి జస్ట్ ఒక్క మార్పు చేశారు అంతే. ఒక్క మార్పు చేస్తే హైకోర్టు కూడా ఓకే అన్నది. ఏంటంటే ఆ మార్పు ఏం చేశారు, ఇక్కడ మురళి ఉంది కదా చేతిలో, ఈ చేతిలో మురళికి బదులు ఇదిగో చిన్న కత్తి లాంటిది పెట్టారంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్, సేమ్ కిరీటం, సేమ్ నామాలు, సేమ్ దండ, సేమ్ గండ పండేరాలు, సేమ్ వస్త్రధారణ, సేమ్ చెప్పులు, మొత్తం అన్నీ సేమ్. ఎక్కడికి చూడండి మొత్తం అంతా సేమే. కింద పేరు కూడా చూడండి, నందమూరి తారక రామారావు గారు. మారింది ఒక్క మురళి మాత్రమే మారింది. మురళి ఉండాల్సిన ప్లేస్లో కత్తి పెడితే హైకోర్టు ఓకే అన్నది. సో ఇక్కడ తక్కెలపాడులో కానీ లేదా తెలుగుదేశం పార్టీ వారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టాలనుకున్నారో లేదండి అక్కడ ఖమ్మంలో జస్ట్ మురళి మారిస్తే ఇచ్చేశారు కాబట్టి మేము కూడా మార్పులు చేర్పులు చేస్తామని వాదనకు దిగలేదండి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఒకసారి పేజ్ మార్చండి, ఇది ఒకసారి జూమ్ చేయండి. మీరు చూడండి, వాళ్ళు ముందు పెట్టడమే విగ్రహాన్ని మురళి లేకుండానే పెట్టారు. మురళి లేదు. ఒకవేళ మురళి చేతిలో ఉంటేనే కృష్ణుడు అంటున్నారు కాబట్టి హైకోర్టు అబ్జెక్షన్ చెప్పింది కాబట్టి అసలు మురళి మనం పెట్టొద్దని చెప్పి వాళ్ళు మళ్ళీ అసలు కనీసం ఏమి పెట్టకుండానే పెట్టారు. మురళి నెమలిపించి ఉంటేనే 100% అది శ్రీకృష్ణుల వారి విగ్రహం. ఇక్కడ నెమలిపించి పెట్టలేదు వీళ్ళు, మురళి పెట్టలేదు. అంటే వివాదాలకి చాలా దూరంగా ఉన్నారండి. అసలు వివాదమే జరగకూడదు. అయినా ఇలా ఎందుకు పెట్టారు అని కొంతమంది అంటే అది తప్పని అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారండి, వాళ్ళని మనం ఎలా చూడాలనుకుంటాం ముద్దుగా. కొంతమంది కృష్ణుడిలో చూడాలనుకుంటారు, కృష్ణుడు వేసం వేసుకుంటారు. కొంతమంది అబ్బాయిల్ని ఆడపిల్లలా చూడాలనుకుంటారు, వాళ్ళు జడేసి వాళ్ళకి ఆడపిల్లల డ్రెస్ వేసి చూసుకుంటారు. కొంతమంది ఆడపిల్లల్ని మగపిల్లల్లా చూడాలనుకుంటారు, ప్యాంటు షర్ట్ వేసి చూసుకుంటారు. అంటే మన పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటాము, ఎంత ముద్దుగా చూసుకోవాలనుకుంటాము. నందమూరి తారక రామారావు గారి అభిమానులు కూడా ఆయన్ని ఇలా చూసుకుందాం, ఇలా చూసుకుంటే ఆయన బాగుంటారు, ఇలా అయితే బాగుంటారు అని ఆయన మీద ఉన్న ప్రేమతో చేస్తారే తప్ప ఇక్కడ శ్రీకృష్ణుల వారిని ఇబ్బంది పెట్టాలనో
లేకపోతే ఆయన అవమానించాలనో అది ఎవరికి ఉంటుందండి అసలు? వాళ్ళందరూ కూడా హిందువులే కదా. అయితే వీళ్ళు విగ్రహం పెట్టడమే చాలా వివాదరహితంగా పెట్టారు. అయినా కూడా ఇప్పుడు మార్చాల్సి వచ్చినప్పుడు మరి ఆ ఖమ్మంలో చేసినట్టు చిన్న చిన్న మార్పులు చేయలేదండి. ఏం చేశారు ఈయన? కంప్లీట్ మార్చేశారు. ఇక అక్కడ డిస్కషన్ కూడా చోటు లేకుండా లోకేష్ నారా గారు ఇచ్చిన ఇది ఎలా ఉందంటే, ఇక అక్కడ డిస్కషన్ కాదు కదా, దీన్ని ఉపయోగించుకుని కుల రాజకీయాలకు తెరలేపుదాం, కులాల మధ్యలో కుమ్ములాట్లు పెడదామని ఎవడో కూడా కనీసం 1 ఇంచ్ కూడా ప్రయత్నం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా స్కెచ్ చేసేవాడి మీదే స్కెచ్ చేసాడు ఆయన. అయిపోయింది, కేసు క్లోజ్. ఇప్పుడు ఎవరు మాట్లాడగలరు? విగ్రహం ఇప్పుడు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే పెట్టారు అనుకుందామండి. ఖమ్మంలో ఉన్న విగ్రహంలాగే సేమ్ పెట్టుకున్నారు. ఖమ్మంలో ఉన్న విగ్రహానికి ఈ విగ్రహానికి హైకోర్టు అనుమతి ఉంది. హైకోర్టు ఓకే చేసిందండి. దీన్ని జూమ్ చేయండి సార్. మధ్యలోకి తెచ్చేయండి. హైకోర్టు అప్రూవ్ చేసిన విగ్రహం మోడల్ అండి. కనీసం తక్కెళ్ళపాడు గ్రామస్తులు కూడా అవునండి ఖమ్మంలో ఇలా పెట్టుకోవడానికి ఇచ్చారు కదా అవకాశం, మేము కూడా అలా పెట్టుకుంటామని అని వాదనకు కూడా దిగలేదండి. వాదనకు కూడా దిక్కుండా ఎస్ మనం దూరంగా ఉందాం, వివాదాలకు దూరంగా ఉందాం, ఓకే దీన్ని అడ్డు పెట్టుకుని కుల రాజకీయం, మత రాజకీయం, విగ్రహ రాజకీయం చేద్దాం అనుకుంటున్న వైసీపీకి మనం ఎందుకు ఇవ్వాలి అవకాశం? మార్చేద్దాం, వివాదాలకు దూరంగా ఉందాం, అసలు గొడవ పెట్టే అవకాశం కూడా ఇవ్వద్దని చెప్పి తక్కెళ్ళపాడు గ్రామస్తులు చూపించిన ఔన్నత్యం ఏదైతే ఉందో చిరస్థాయిగా మీరు గుర్తుంటారండి. ఆ తక్కెళ్ళపాడు గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇక ఆ రోజు తక్కెళ్ళపాడు గ్రామం వెళ్ళి దీన్ని ఓ పార్టీకి ఆపాదించి, ఆ పార్టీ నుంచి మళ్ళీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక కులాన్ని ఆపాదించి, ఆ కులస్తులు ఇప్పుడు హిందువులకి యాదవులకి వ్యతిరేకంగా ఉన్నారనేది క్రియేట్ చేసి రాజకీయం కోసం వాడుకోవాలనుకున్న వ్యక్తి కూడా ఎన్టీఆర్ విగ్రహం తొలగించడానికి సహకరించిన నారా లోకేష్ నిర్వాహకులు, గ్రామస్తులు కృతజ్ఞతలు అంటే లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అంటే స్కెచ్ చేసిన వాళ్ళతో సెల్యూట్ చేయించుకోవడం లాంటిది ఇది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించలేదు, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, ప్రతిష్టాపన జరిగింది. కాకపోతే ఇక్కడ కొద్దిమంది ఆ కుల రాజకీయాలు కుట్రలు చేసే వాళ్ళకి చెక్ పెట్టారు వాళ్ళు తక్కెళ్ళపాడు గ్రామస్తులు. అంటే ఇది పరిస్థితి. అయితే నేను మొన్న ఒక వీడియో మాట్లాడాను దీని మీద. ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే, రాయేష్ ఎక్కడో ఎమ్మెల్యే గారికి ఏదో అయిందంటే నువ్వు వస్తున్నావు, ఎక్కడో ఎంపీ గారి మీద ఏదో జరిగిందంటే నువ్వు వస్తున్నావు, ఎక్కడో ఎమ్మెల్సీ గారిని ఏదో అన్నారంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏంటి ప్రతిదానికి ఏంటి నువ్వేంటి ఇన్వాల్వ్ అయిపోతున్నావు? లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఎందుకు పొలవమని నువ్వు తెగ ప్రమోట్ చేసేస్తున్నావు? నువ్వు ఆ పార్టీకి బానిసవా, లేకపోతే నువ్వు కమ్మకులానికి బానిసవా? ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే వాళ్ళకి అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అయినా కూడా చెప్తున్నాను, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిని. అంటే ఆ పార్టీ మీద ఎవడన్నా కులం కుట్ర చేసినా, మతం కుట్ర చేసినా, రాజకీయంగా కుట్ర చేసినా, లేదా పార్టీ నాయకుల మీద లేనిపోయిన అభాండాలు క్రియేట్ చేసి అది ఆ పార్టీకి అబాస్పాలు చేయాలనే ప్రయత్నం చేసినా ఒక అధికార ప్రతినిధిగా అడ్డుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది, నాలాంటి అధికార ప్రతినిధులు అందరి మీద ఉంది. అయితే కొంతమంది ఏమంటారా, నీకు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఎలాగైంది, నీకు పదవులు లేవు, ఇవ్వలేవు, అయినా కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారు. రాజేష్ మహాసేన్ ఎలా అంటాడంటే, బార్డర్లో నించున్న సైనికులు అంటాడు, బార్డర్లో గన్నబడుకున్న సైనికుడు నిలబడతాడు, మంచులోనూ నిలబడతాడు, ఎండలో నిలబడతాడు, వాన్లో నిలబడతాడు, అన్ని రకాలుగా నిలబడతాడు. అతను అక్కడ డ్యూటీ చేస్తున్నాడో లేదో చూడడానికి ఎవరు ఉండరు. అక్కడ డ్యూటీ చేసినా పడుకున్నా పట్టించుకునే నాదుడు ఉండడు. ఎవడన్నా ఒకవేళ శత్రువు వచ్చేస్తుంటే ఈయన చక్కగా చెట్టు పక్కన దాకున్నా ఎక్కడికైనా పారిపోయినా కూడా అడిగేవాడు కూడా ఉండడు. అయినా కూడా నా కొడుకుని బోర్డర్ దాటి బయట రానివ్వడు. అది అతని వృత్తి పట్ల అతనుకున్న చిత్తశుద్ధి. బోర్డర్లో సైనికుడికి ఇప్పుడు లోపల ఉన్న రాజకీయ నాయకులు అంత జీతాలు కూడా ఉండవు, వాళ్ళకి అంత గుర్తింపు కూడా ఉండదు. అయినా కూడా ప్రాణాలు తెగించి నిలబడతారు. దేశం మీదకి ఎవడన్నా వస్తే ప్రాణాలు తెగించి పోరాడతారు, అవతల ప్రాణం దీనికి కూడా వెనకాడు. అది సైన్యానికి ఉన్న రూల్. రాయేష్ మహాసేన్ ఎవడ ప్రాణాలు తీయడు. కానీ ఇప్పుడు పార్టీకి నేను కూడా అలాంటి సైనికులు అంటుండే, నన్ను పార్టీ పట్టించుకుంటుందా, పట్టించుకోలేదా, నాకు ఏదైనా ఇస్తలేదా, లేకపోతే నన్ను ఎవడన్నా నేను పని చేస్తున్నాను లేదా, నన్ను చూస్తున్నాడా, మెచ్చుకుంటున్నాడా, మెచ్చుకోవట్లేదా, ఇవన్నీ కూడా పట్టించుకోను. నాకు బాధ్యత ఇచ్చారనుకోండి ఇన్వాల్వ్ అయిపోతాను అంతే.
కాబట్టి ఇప్పుడు అధికార ప్రతినిధిని నేను బోర్డర్లో గనపట్టుకుని ఉన్న సైనికులు అంటుండే ఎవడన్నా నా పార్టీని బదనాం చేయాలని చూసినా, మా నాయకులకి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నాలు చేసినా, ఏ జతవేసాలు వేసినా ఖచ్చితంగా అడ్డుకుంటాను. ఖచ్చితంగా నా స్థాయిలో నేను అటాక్ ఇచ్చేస్తాను అంతే. దానికి కొంతమంది కొంచెం గట్టిగా నొప్పి వస్తుందండి. నేను ఇచ్చే అటాక్ కొంచెం ఎలా ఉంటుందంటే అవతలోడు మళ్ళీ దాన్ని ఉపయోగించుకునే ఉండదు. రాజకీయంగా మొత్తం నేలమట్టం అయిపోతాడు. మొత్తం అతను బండారం అంతా తీసి బయట పెడతాను కాబట్టి కొద్దిగా నొప్పి వస్తుంది, సలుపు వస్తుంది రాజేష్ మాజన్ ఏదైనా చేసినప్పుడు. అయితే ఆ సలుపులో భాగంగా మొన్న నేను రామచంద్ర కోసం మాట్లాడాను. రామచంద్ర కోసం నేను మాట్లాడినప్పుడు అతను ఎక్కడా నేను తక్కువ చేసి మాట్లాడలేదు, ఎక్కడ అవమానించలేదు. పైగా యాదవుల గురించి తప్పుగా మాట్లాడాడనే ప్రయత్నం కూడా ఇప్పుడు ఎవరో వైసీపీ కొన్ని చేస్తుంది. చేసిన యాదవుల గురించి నేను అక్కడ ఏం మాట్లాడాను అనేది యాదవ్ సోదరులకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళకి నాకున్న బాండింగ్ ఏంటో మాకు తెలుసు. దాని గురించి నేను సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. అయితే ఒకసారి కమెంట్ చూడండి. ఇది నాకు వచ్చిన ఒక 10-15 మెసేజ్లు. అక్కడైతే కామెంట్లు పెట్టారు. అంటే వైసీపీ ఇన్వాల్వ్ అయిపోయింది ఇందులోకి. వైసీపీ ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఎలాగా యాదవుల పేరుతో రాజేష్ మహాజన్ కులం పేరుతో దూషించెత్తే మళ్ళీ రాజేష్ గారు లైవ్ పెట్టి యాదవులను తిట్టేస్తాడు. అప్పుడు కనీసం మనం యాదవులకి కమ్మోళ్ళకి గొడవ పెట్టలేకపోయాం, కనీసం యాదవులకి దళితుల కన్నా పెట్టేద్దాం ఈ ప్రయత్నం ఏమో అనుకుంటున్నాను నేను. ఇది ఏమని పెట్టాడండి మెసేజ్ ఇందులో? అంటే మిగతా బండబూతులు ఉన్నాయి ఇంకా కొన్ని, అవన్నీ తీసేసి నేను ఇది ఒకటే చూపిస్తున్నాను మీకు. ఒరే లోఫర్, గుడిలోకి ప్రవేశం లేని చెత్తనా కూడా నీకెందుకురా యాదవుల గురించి, నీ బతికెంత నువ్వెంత, నీ ఇంటికి వచ్చి తంత లా కొడక. ఎన్టీఆర్ ఏకవచనంతో అండి, పుట్టిన బజారులా పుట్టిన కొడక సింహం నాన్ వెజ్ తినదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు. ఎన్టీఆర్ గారు కారం చేడులో సోన్సో నరికినప్పుడు ఏం పీకుతో మాతో పెట్టుకో, గొంతుమే కాలేసి తొక్కుతా లా కొడక. కనిపించిందండి ఇది? దాంట్లో కనిపిస్తుందా మెసేజ్? ఇప్పుడు ఎవరన్నా అయితే ఏమనుకుంటారండి, ఓహో అయితే రామచంద్ర యాదవ్ ఆ పక్కన ఎవరో యాదవ్ కుర్రడితో నాకు ఈ మెసేజ్ పెట్టించాడు, అయితే యాదవులకి మాకు గొడవ నేను మా మొదలెట్టాలా. కానీ నేను ఎంతవరకు ఆలోచిస్తానంటే ఇలాంటివి చాలా అవుతుంటాయి నా మీద, నా దాటికి తట్టుకోలేరు. జనరల్గా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. వాళ్ళు చేసే కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్రను తీసుకెళ్ళి నేను జనాల మధ్యలో పెడతాను. కాబట్టి నన్ను ఎంతవరకు డిఫేమ్ చేయాలి, ఎంతవరకు నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలి అంతవరకు చేస్తాను. గుడిలో ప్రవేశం లేని నా కొడుకు. ఈ నెంబర్ ఎంత అండి? ఇది 8309250572. ఎవరిదో నాకు తెలీదు, నేను మళ్ళీ మెసేజ్ పెట్టలేదు, ఫోన్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. ఇది ఇలాంటి పనులు ఖచ్చితంగా వైసీపీ చేస్తుంది. యాదవులు చేశారని నేను అనుకోవట్లేదు, కానీ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా కొల కుమ్ములాటలు పెట్టాలి, ఆ మాట్లాడేవాడిని మాట్లాడినవ్వకుండా ఆపాలి. ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు నా మీద ఎక్కువగా మాట్లాడేస్తున్న మాట ఏంటంటే ఖమ్మ బానిస రాజేష్ లేదా తెలుగుదేశం పార్టీ బానిస రాజేష్ అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే తెలుగుదేశం బానిసనా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ నాయకత్వం కమ్మ కులానికి చెందిందని అనుకోండి, నేను కమ్మోళ్ళకి బానిసనా? అంటే వైసీపీలో పనిచేసిన వాళ్ళందరూ రెడ్లకు బానిసలా? వైసీపీలో ఉంటున్న వాళ్ళందరూ వైసీపీకి బానిసలు అవుతారా? అంటే ఒక కులస్తుడు మరో పార్టీలో పనిచేస్తే బానిస అయిపోతాడా? ఒకవేళ అదే నిజమని మీరు అనుకుంటే, మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడు అగ్రీ చేస్తానంటే, నన్ను ఈ మాట అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చదువుకుని బాగుపడ్డవాడు, చదువుకుని ఆ జీవితాన్ని నిలబెట్టుకున్నవాడు, ఖచ్చితంగా చదువు చెప్పిన మాస్టర్లు అందరూ ఎవడో కూడా ఇతర కులస్తులు అంటే అగ్ర కులస్తులు లేరు. కేవలం మా కులస్తుల దగ్గర మాత్రమే, నా సొంత కులం వాడి దగ్గర నేను చదువు నేర్చుకున్నాను తప్ప ఇక ఇతర కులాల దగ్గర అగ్ర కులాల దగ్గర నేను చదువు నేర్చుకోలేదు. ఆ కులం అగ్ర కులం కాబట్టి నేను నువ్వు చెప్పిన చదువు నేను విన్నని నేను బయటకు పోయి చదువుకున్నానని వాడు ఎవడని ఉంటే నన్ను ఆ మాట అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను రా. లేదు నీకు ఆరోగ్యం బాగు, నువ్వు హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు నా కులస్తుడు మాత్రమే నాకు వైద్యం చేయాలి తప్ప ఇతర కులస్తులు ఎవరో కూడా, అప్పుడు అగ్ర కులస్తులు ఎవరో కూడా నాకు వైద్యం చేయడానికి వీల్లేదు అని నేను నిలబడ్డాను అని కూడా ఎవడన్నా ఉంటే అప్పుడు మీరు చెప్పిన ఈ ఆరోపణ, మీరు చేసిన ఈ ఆరోపణ నేను ఒప్పుకుంటాను. ప్రతి చోట ఇప్పుడు పండించేవాడు మన కులస్తుడు ఉంటాడు, ఎవరో ఏ కులం వాడు, అన్ని కులాల వాళ్ళు పండించింది మనం తింటాం. అలాగే హోటల్కి వెళ్తాం, హోటల్లో ఉండేవాడు ఎవడో, ఓనర్ ఎవరో మనకు తెలీదు, అయినా కూడా మనం తింటాం, కడుపు నింపుకుంటాం, దాంతో బతుకుతాం. ఇలా ఒక షాపు, ఇప్పుడు మనం కిరాణా కొడుకు వెళ్ళి మనం సరుకులు తెచ్చుకుంటాం, ఆ షాప్ అయిన మన కులస్తుడు ఉండడు. ఓ బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటాం, ఆయన మన కులస్తుడు ఉండడు. ఇలా అన్ని చోట్ల అన్ని కులాల మీద ఆధారపడే పనికిమాల లేదవా నన్ను అన్నవాడిని అడుగుతున్నానండి.
నువ్వు బతకాలంటే, నువ్వు అడుగు తీసి బయట పెట్టాలంటే ఇతర కులస్తుల సపోర్ట్ లేకుండా కనీసం ఒక అడుగు కూడా బయట పెట్టలేని ఎదవలో రాజేష్ మహాసేన పార్టీలో ఉంటే ఆ పార్టీకి బానిస అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు. అయితే కమ్మ బానిస అంటారు. సరిపోలేదు. దానికి కూడా మీరు అన్నదానికి నేను ఒప్పుకోవాలంటే, కమ్మోళ్ళు ఎక్కడ ఎవరెవరిని బానిసలుగా చూసారనేది మీరు ఎక్కడైనా ఒక ఆధారం చూపించండి నాకు. ఎందుకంటే నాకు తెలిసిన కమ్మోళ్ళు, నేను మొన్న తానా సభలకు వెళ్ళాను అమెరికాకి. చాలా పెద్ద పెద్ద తోపు తురుంకాళ్ళు, 5,000 కోట్లు 10,000 కోట్లు ఆస్తిపరులు. వాళ్ళందరూ వచ్చి రాయిష్ వచ్చావా ఏంటి ఎలా పనిచేస్తున్నావు మా పార్టీ కోసం అని అనలేదు. వాళ్ళు వచ్చాడు, రాయిష్ బాగున్నావమ్మా, బాగున్నావు బాబు అని ఇది ప్లెయిన్గా నవ్వుతూ, బాబు నీతో ఫోటో తీసుకుంటావమ్మా అని ఫోటో తీసుకోవటం. ఓ సెల్ఫీ ఎవరితో దిగుతారో తెలుసా? నా కులం ఏంటో వాళ్ళకి తెలుసు, నా ఆర్థిక పరిస్థితులు ఏంటో వాళ్ళకి తెలుసు. నన్ను అలా చూడాలంటే చూడొచ్చు వాళ్ళు. అసలు నన్ను అక్కడికి తీసుకెళ్లాల్సిన పనే లేదు. అవునా కదా? కులం మన కులం ఫీలింగ్ ఉంది, అతను మన కులస్తుడు కాదు, తక్కువ కులస్తుడు అయితే మనం ఎందుకు ఎక్కడి దాకా తీసుకొచ్చి అతనికి ఆ గౌరవం ఇవ్వాలని అనుకోవచ్చు. నాకు ఎదురైన కమ్మోళ్ళు ఎక్కడ కూడా ఆ కులం ఫీలింగ్ కానీ ఆ జాడ్యం కానీ నాకు కనపడలేదండి. ఒకవేళ మీకు ఎక్కడైనా కనపడితే ఆధారాలు ఏమన్నా నాకు ఇవ్వండి. ఇస్తే అప్పుడు ఓకే, మీ మాట నేను నమ్మాలా లేదా అనేది నేను అప్పుడు ఆలోచిస్తాను. ఈరోజు కాదు నేను అనుకోవటం, 14వ శతాబ్దం అనుకుంటా, 14వ శతాబ్దం 11వ శతాబ్దం, నాకు హిస్టరీలో కొంచెం పూర్. నేను కాకతీయ సామ్రాజ్యం ఉండేదండి ఓరుగల్లో. కాకతీయ సామ్రాజ్యం, ఆ కాకతీయులందరూ కమ్మవాళ్ళు అనేది ఒక నానుడు ఉంది. చాలా వరకు దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడున్న కమ్మోళ్ళు రేచర్ల రుద్రుడు అనే ఒక మాల కులస్తుడిని వాళ్ళు సైన్యాధ్యక్షుడిగా పెట్టారు. అప్పుడే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యలోనే ఒక మాల కులస్తుడిని సైన్యాధ్యక్షుడిగా నియమించేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కమ్మోళ్ళు అన్నది నాకు తెలుసు. అలాగే 16వ శతాబ్దంలో అనుకుంటా బ్రహ్మనాయుడు గారు పల్నాడులో, ఆయన అప్పుడే సహపంక్తి భోజనాలు పెట్టాడు. అప్పుడే కులాలకు అతీతంగా ఆయన ప్రవర్తన ఉండాలి ప్రజలకి అని చెప్పి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు కన్నమదాసు, మాల కన్నమనీయుడు అంటారు ఆయన్ని. ఆ మాల కన్నమనీయుడు అనే ఒక మాల కులస్తుడిని బ్రహ్మనాయుడు గారు కూడా సైన్యాధ్యక్షుని చేశారు. బానిసలుగా వాడుకోలేదండి, వాళ్ళు సైన్యాధ్యక్షులుగా గుర్తించారు. అప్పటికే కుల వ్యవస్థ ఉండి అంటరాని వాళ్ళు మీరు ఊరు చివరు ఉండాలి అది ఇదని ఎన్నో కథలు వస్తున్న ఆ కాలంలోనే అంత గొప్పగా ఉన్నతంగా ప్రవర్తించిన కమ్మోళ్ళు తెలుసు నాకు. లేదు మనుషులను బానిసలుగా చూసే కమ్మోళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఆధారాలు పెట్టండి. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత గురుకులాలు స్థాపించారు ఎస్సీ ఎస్టీ బీసీలకి. గురుకులం అనే కాన్సెప్ట్ ఎవరికి ఉండేది తెలుసా? మీరు గతంలో చరిత్ర చదవండి. రాజుగారు అబ్బాయి లేదా పంతులు గారు అబ్బాయి అలాంటి పెద్ద వర్గాలకు చెందిన వాళ్ళకు మాత్రమే గురుకులాలు ఉండేవి. వీళ్ళని ఆ అడవిలోకి పంపిస్తే అక్కడ ఒక గురువుగారు ఉంటారు, ఆయన ఎదురు కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్తారు. కేవలం అగ్రకులస్తులకు మాత్రమే గతంలో, పూర్వంలో. కానీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత నిమ్న కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా గురుకులాలు స్థాపించారు. గురుకులాలు స్థాపించి దాని ద్వారా కొన్ని వేల మందికి చదువు చెప్పి వేల మందిని ఈ రోజున ఉద్యోగస్తులుగా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు. అది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నువ్వు కమ్మోళ్ళకి అంటకట్టాలనుకుంటే మరి కమ్మోళ్ళు చేసినట్టే వస్తుంది అది కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భారతదేశానికి సుప్రీం ప్రధానమంత్రి కూడా నిలబడి అధ్యక్ష అని పిలిచే స్థానంలో దళితుని కూర్చోబెట్టాడు ఈయన వచ్చి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేమీ రిజర్వ్డ్ పోస్ట్ కాదు. స్పీకర్, లోక్సభ స్పీకర్ పోస్టు ఇప్పుడు ఓసీలు చేశారు, తర్వాత బీసీలకు ఇవ్వండి ఎస్సీలకు ఇవ్వండి అని రిజర్వేషన్ లేదు దానికి. అలాంటి ఒక అవకాశం వచ్చి ప్రధానమంత్రి ముందు కూర్చునే అవకాశం వస్తే మరి నిజంగా వాళ్ళకి అంత కమ్మ ఫీలింగు అంత ఇదే ఉంటే మరి ఎవరో ఒక కమ్మ నాయకుడిని పెట్టుకుంటాడు కదా ఆయన. ఎందుకు బాలయోగ్ గారిని పెట్టాడు? ఎందుకు ఇన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్ని వేల మందికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? ఎస్సీలు ఓన్లీ భారతదేశంలో ఇక్కడే చదువుకుంటున్నారు, విదేశాలు వెళ్ళే శక్తి లేదు వీళ్ళకి అని విదేశాలకు వెళ్ళే విధంగా విదేశీ విద్యని ఆ కోర్సు ఎందుకు పడతారు వాళ్ళు? అంత ఇది ఎస్సీలనో లేకపోతే బీసీలనో బానిసలుగా చూసే మనస్తత్వం ఉంటే. ఈ వర్గాల నుంచి ముఖ్యంగా కమ్మ వర్గం నుంచి ఇప్పుడు వచ్చింది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కమ్యూనిస్టులుగా వచ్చి కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళు అందరూ కమ్మోళ్ళే. కుల వ్యవస్థని, కుల అంతరాలని వ్యతిరేకించి
ఎంతో గొప్ప పోరాటం చేశారు వాళ్ళు. ఇవన్నీ కాదంటారు కదా. వెట్టి చాకరీ చేయించారు, పలానా వాళ్ళతో పలానా బానిసత్వం చేయించారంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి, ఆధారాలు కూడా బయటపెట్టండి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ చారిత్రక ఆధారాలు బయటపెట్టాను. అలాంటి ఆధారాలు ఏమైనా మీ దగ్గర నాకు ఇవ్వండి. అంతెందుకండి, ఇప్పుడు నేను పార్టీలో జాయిన్ అయ్యాను, నేను వైసీపీలో జాయిన్ అయ్యాను. అంతకుముందు వైసీపీలో కనీసం నాకు ఏ పొజిషన్లో లేదు, కానీ స్టేట్ అంతా తిప్పించి పని చేయించుకున్నారు నాతో. నేను అదే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను అంటే రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకటే కాదండి, ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబరు, ముగ్గురు మంత్రులు, అందులో నేను. దాంతోపాటు అసలు అత్యున్నతమైన పదవి ఏదైనా ఉంది అంటే కనుక ఈ భారతదేశంలో అది ఎమ్మెల్యే. ఇంకా ఎంపీని కూడా కొంచెం అంటే ఎంపీ చేతిలో అంత ఎక్కువ అధికారం ఉండదు, అది ఇది అనేది కొంచెం మాట్లాడతారు. కానీ ఎంపీ అంటే ఢిల్లీలో ఉంటాడు, ఆయన స్థాయి వేరనుకోండి. ఎంపీ గారి స్థాయి ఎంపీ గారికి ఉంటుంది, కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటారు. కోటీశ్వర్లు, అప్పర్ కుబేర్లు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుంటారు. నన్ను నిజంగా బానిసగానే చూడాలనుకుంటే నాకెందుకండి ఫస్ట్ లిస్టులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు? రాయేష్ మనం ఆ కులస్తుల్ని మనం బానిసలుగానే చూడాలి, మన కాళ్ళ కింద తొక్కుపట్టు ఉంచాలి తప్ప వాళ్ళు పైకి రానివ్వకూడదని అనుకోవాలి. కానీ ఫస్ట్ లిస్టులో అత్యున్నత మహారథులతో సమానంగా నాకు కూడా ఆయన సీట్ అనౌన్స్ చేశారు. మరి అంత గుర్తింపు ఎందుకు ఇవ్వాలి? అంటే ఇప్పుడు నేను నాలాంటి వాడు ఆ పార్టీ కోసం పనిచేస్తే బానిసని ముద్ర వేస్తారా? అంటే ఏ కులం వాడు ఆ కులంలోనే పనిచేయలే, మళ్ళీ వేరే కులం వాళ్ళతో పనిచేస్తాడు, బానిస అయిపోతాడా? ఎంతకాలం బతుకుతారా ఇలా కులాన్ని అడ్డు పెట్టుకుని? నాకు ఒకసారి అసహ్యం వచ్చేస్తుందండి. ఇప్పుడు చాలామంది రాయేష్ కులాన్ని అడ్డు పెట్టుకుని ఎదిగాడు అన్నప్పుడు నేను చూడట్టు వదిలేస్తాను. కానీ నేను ఎక్కడ కూడా నేను పలానా కులస్తుని కాబట్టి మన కులస్తులందరూ వచ్చేసి నాకు సపోర్ట్ చేయండి, నా వెనకాల నిలబడండి నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు. నేను ఏం చేశాను నేనంటే, పలానా చోట మాలా వ్యక్తి మీద దాడి జరిగింది, ఫైట్ చేశాను. ఎవరితో? జగన్తో, సీఎంతో. పలానా చోట మాది కులస్తుడికి అన్యాయం జరిగింది, సీఎంతో ఫైట్ చేశాను. పలానా చోట క్రైస్తవుడికి అన్యాయం జరిగింది, సీఎంతో ఫైట్ చేశాను. పలానా చోట ముస్లింకి అన్యాయం జరిగింది, సీఎంతో చేశాను ఫైట్. నేను ఆ క్రమంలో 30 కేసులకు ఏదో మొత్తం అయినా తెలుసు మీకు. జైలుకి పోయాను నేను, హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఎక్కడ కూడా నేను దళితుడిని కాబట్టి నా మీద జరిగాను ఎప్పుడన్నా అన్నాను? ఎవడన్నా ఒక్కరు చెప్పండి. కానీ ఏంటి, ఎవడో ఒకడు వస్తాడు మా పార్టీ గురించి ఏదో మాట్లాడతాడు నోటుకు వచ్చినట్టు, నాలంటోడు ఎవడో వస్తాడు గట్టిగా ఎత్తాడు ఒకటి ఇచ్చిన వెంటనే మా కులాన్ని అన్ని మాట్లాడుతున్నాడండి, మా కులాన్ని అవమానించాడండి రాజేష్, మా కులాన్ని కులం చాటులో దూరుతున్నారేట్రా, కులం చాటుకు దూరుతున్నారేంటి? నీ కులం కష్టంలో ఉంటే నీ కులం వైపు నిలబడు, కానీ నువ్వు కష్టంలో ఉంటే నీ కులాన్ని అడ్డు పెట్టుకోకరా, చేత కానీ చవట దద్దమ్మ అని అనాలి ఉంటుంది నాకు. కానీ ఒకసారి అన్నం ఎందుకురా కులాన్ని అడ్డు పెట్టుకుని? దీనికి ఎవరో అతిథులు కాదండి, పెద్ద పెద్దోళ్ళు కూడా ఏదైనా ఒక మాట అన్నా అంటే ఆ కులాన్ని అవమానించాడు రాయేష్. నేను అవమానించిన కులం ఇంతకుముందు గతంలో నాకు తెలిసి తెలియని టైంలో నేను అవమానించింది ఎవరన్నా ఒక బ్రాహ్మణులు మాత్రమే. వాళ్ళకి మనం క్షమాపణ చెప్పాను, తెలుసుకున్నాను. కులం పేరుతో నేను గట్టిగా మాట్లాడింది, గట్టిగా విమర్శించింది ఎవరన్నా ఉన్నానంటే ఒక్క బ్రాహ్మణులు తప్ప ఇతర ఏ కులాన్ని కూడా నేను ఎప్పుడు ఏమనలే. కానీ ఫైట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి అనే ఆ రెడ్డి ముఖ్యమంత్రితో, అతను చుట్టుపక్కల ఉన్న రెడ్డిలతో ఫైట్ చేశాను. ఇంకా ఇతర కులాల్లో ఉన్న పెద్ద పెద్దలతో కూడా మాట జరిగింది. అడిషనల్ గీజీపీలతో తలపడ్డాను, నిలబడ్డాను. కానీ దళితుణ్ణి నా మీద అందుకే దాడి జరుగుతుంది, మా దళితులందరూ వచ్చేయండి, మా మాలలందరూ నాకు సపోర్ట్ నిలబడి నేను ఎప్పుడు అనలేదు. అలాగని కులంలో నాకు సపోర్ట్ లేదనుకోకండి. హైదరాబాద్లో 2 మీటింగ్లకు వెళ్ళాను, మాల మీటింగ్లు. ఒకసారి చూడండి, మీకు బాహుబలి సినిమా గుర్తొచ్చేద్ది. రాయేష్ మాసాన్ని నిలబడి మా వాళ్ళు ఎలా ఉంటారంటే, రాయేష్ వచ్చాడంటే చాలు, ఇంకా వాళ్ళకి నేను ఒక ఏదో ఆ ఇంట్లో అన్ననో తమ్ముడినో సినిమా యాక్టర్ని ఎలా చూస్తారో అంత ప్రేమించి మీద పడిపోతారు నాకు. మంగళగిరి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టాను, చూడండి ఆ వీడియోలు. కులంలో ఉండే బలం, కులంలో నా మీద ఉండాల్సిన అభిమానం ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కానీ చాలా ఎక్కువే ఉంటుంది నాకు. కానీ ఏ రోజు నేను నా కష్టానికి కులాన్ని అడ్డుపెట్టుకుని మీరందరూ నేను ఎలా బాధపడుతున్నాను, మా కులం అందరూ వచ్చేయండి, లేదా రాజేష్ మహాసాన్ని తిడితే మాలలందరినీ తిట్టినట్టు, మాలలను అవమానించినట్టు అని ఎప్పుడన్నా అన్నానా? నా మీద దాడులు జరిగినప్పుడు నా మీద అటాక్ చేసిన వాళ్ళు అందరూ రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, వైసీపీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు తప్ప మరి వాళ్ళు ఉన్నప్పుడు బాబు నేను దళితులు కాబట్టి నేను ఎస్ఎస్టీ కేసు ఎడుతాను మీ మీద ఎప్పుడన్నా అన్నానా? అరే మనం ఫైట్కి వచ్చాం, ఫైట్ జరుగుతుంది, నిలబడాలంతే. మనం మాట్లాడినప్పుడు ఏమో ఇదని మళ్ళీ అవతలడు మాట్లాడితే మనం కులం చాటు దాకుంటే అలాగా చేతకంతానం అంటారు దాన్ని. ప్రతిదానికి కులాన్ని అడ్డు పెట్టుకుంటేనే.
అది ఇలా కూడా తిడుతూ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇవన్నిట్లో కూడా చాలా సింపుల్గా చెక్ పెట్టారండి లోకేష్ గారు. ఈ వైసీపీ చేయబోతున్న ఈ కుట్రల్ని ఎలాగైనా సరే ఒకవేళ వాళ్ళు విగ్రహం పెట్టేస్తే యాదవులను రెచ్చగొట్టేద్దాం, ఒకవేళ పెట్టకుండా వాళ్ళు ఏమైనా ఇచ్చేస్తే కమ్మలకి అన్యాయం జరుగుతుంది ఈ పార్టీలో, కమ్మలు పట్టించుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ, అలా ఓడిపోతుంది ఇలా ఓడిపోతుందని మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టేద్దాం. ఇలా రెండు రకాలుగా ఆలోచించిన వైసీపీకి ముక్కుకి తాడు కళ్ళు అంటారు కదా, ముక్కుకి వేసాడండి లోకేష్ గారు. కాబట్టి ఇంకా ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ అయితేనే. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఎవడైనా సరే వచ్చి రాజకీయం కోసం కులం పేరు చెప్పినా మతం పేరు చెప్పినా దయచేసి అలాంటి వాళ్ళు నమ్మకండి. జై భీమ్, జై భారత్, జై జై మాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.